మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ప్రస్తుత తరం రాజకీయాల్లో మచ్చుకైనా హుందాతనం కనిపించడం లేదు. పద్ధతిగా మాట్లాడే వారిని జనమే కాదు, మీడియా కూడా పట్టించుకోవటం మానేసింది. మీడియాకు ఎంతసేపు రేటింగులు, వ్యూస్ మాత్రమే కావాలి. కాబట్టి కాంట్రవర్సీ చేసేవారినే పదే పదే చూపిస్తూ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి జనాలను ఆకట్టుకోవడంతో పాటు మీడియా దృష్టిని సైతం తన వైపుకు తిప్పుకోగలిగారు. ఇక ప్రభుత్వంపై పోరాడే ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా రచ్చరచ్చ చేసేవారు. నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ ను చిన్న మాట అనేందుకు కూడా పెద్ద పెద్ద నేతలు భయపడే సమయంలో రేవంత్ మాత్రం తీవ్ర పదజాలంతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఆ దూకుడే ఆయన పొలిటికల్ సర్కిల్స్ లో హీరోగా నిలబెట్టింది. పీసీసీ చీఫ్ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. ఇప్పటికీ కూడా ఆయన అదే పంథాను అనుసరిస్తూ తనదైన రాజకీయ ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తప్ప ఒప్ప అని చూడకుండా రేవంత్ రెడ్డిని అవకాశం వస్తే చాలు చెలరేగిపోతున్నారు. తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. మీడియాకు సరుకయ్యేలా తన మాటలుండేలా చూసుకుంటున్నారు. తాజాగా మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్, రేవంత్ గుర్తుంచుకో, నీ తాట తీయడానికే వచ్చా అంటూ హెచ్చరించడం ఇందులో భాగంగానే కనిపిస్తోంది. విషయం ఏదైనా అగ్రెసివ్ గా డీల్ చేయాలని, హుందాగా వ్యవహరిస్తే మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడం కష్టమని ఈ స్ట్రాటజీని పక్కగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. పద్ధతిగా మాట్లాడితే వాయిస్ జనంలోకి వెళ్లటం లేదని, రైమింగ్లతో మిక్స్ చేసి డైలాగులు కొడుతున్నా ఎక్కడం లేదని, అందుకే పద్ధతి ప్రసంగాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రూట్ మార్చి రేవంత్ ని కేటీఆర్ అనుకరిస్తున్నారన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది.